హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం సగ్గుబియ్యంతోని సేమియా పాయసం ఎలా ప్రిపేర్ చేయాలి ఈ వీడియోలో చూద్దామండి. చాలా సూపర్గా ఉంటుంది. ఫస్ట్ అయితే ఇలా చిన్న కప్పుతోని నేను సగ్గుబియ్యం తీసుకున్నానండి. తీసుకున్న తర్వాత ఇది ఒక 2 టైమ్స్ వరకు మనం కడుక్కొని పక్కన పెట్టుకోవాలి వాటర్తో. సగ్గుబియ్యాన్ని మనం ఒక చిన్న కప్పుతో తీసుకొని 2 టైమ్స్ కడుక్కున్న తర్వాత ఇది మనం ఇలా కడిగాక సైడ్కి పెట్టుకోవాలి. ఫస్ట్ సగ్గుబియ్యాన్ని తర్వాత వేరే ప్యాన్ తీసుకొని అందులోకి కాస్త నెయ్యి వేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ వరకు వేసుకున్న తర్వాత ఇందులోకి ముందుగుండా మనం డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేసుకుందామండి. డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని ఇవి డ్రై ఫ్రూట్స్ అంతా బాగా మంచిగా మనకి ఫ్రై అయ్యేంత వరకు ఇలా మనం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇవైతే మనం ఇప్పుడు ఒక ప్లేట్లో ఇంకా ఒక ప్లేట్లోకి డ్రై ఫ్రూట్స్ బాగా ఫ్రై అయ్యాయి కాబట్టి తీసుకుందాము. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకో స్పూన్ వరకు నెయ్యి వేసుకొని ఇందులోని మనం చేసుకునే సేమియాని యాడ్ చేసుకుందాము. ఒక కప్పుతోని సగ్గుబియ్యం తీసుకున్నాం కదండి, అదే కప్పుతో 2 కప్స్ వరకు సేమియాని తీసుకుంటున్నాము. ఇలా సేమియాని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా కలర్ చేంజ్ అయ్యే వరకు సేమియాని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇది కూడా ఇప్పుడు మనకి మంచిగా ఇలా ఫ్రై అయింది. ఫ్రై అయిన దాన్ని ఇంకా సైడ్కి పెట్టేసుకుందాము. ఇంకా ఇప్పుడైతే మనం మిల్క్ తీసుకుందామండి. ఇప్పుడు కాచిన మిల్కేనండి, ఇది కాచిన మిల్క్ ఒక 6 గ్లాసెస్ వరకు మిల్క్ తీసుకుంటున్నాను నేను. ఇలా మనం ఒక 6 గ్లాసెస్ వరకు మిల్క్ తీసుకోవాలండి. మిల్క్ తీసుకున్న తర్వాత ఇది కూడా కాస్త మరిగించినప్పటికీ కూడా ఒకసారి మళ్ళీ ఒక 5-10 మినిట్స్ వరకు మనం మిల్క్ని మళ్ళీ మరిగించుకోవాలి. ఇలా పొంగి వచ్చిన తర్వాత ఇప్పుడైతే మనం ఏదైతే కడిగి పెట్టుకున్నామో సగ్గుబియ్యాన్ని, ఆ సగ్గుబియ్యాన్ని ఇప్పుడైతే ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాము. ఇప్పుడు ఫ్లేమ్ అయితే ఇప్పుడు కంప్లీట్గా సిమ్లో పెట్టుకోవాలండి. సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. ఇలా మొత్తాన్ని సగ్గుబియ్యాన్ని మొత్తాన్ని ఇప్పుడు ఈ మిల్క్లో యాడ్ చేసుకోవాలి. ఇలా మిల్క్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ వరకు ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ ఉంటే మనకి ఇలా సగ్గుబియ్యాలు ఉడుకుంటాయి. ఇలా ఉడికేటప్పుడే మనం ఏదైతే సేమియాని ఫ్రై చేసుకొని సైడ్కి పెట్టుకున్నామో ఆ సేమియాని కూడా ఇప్పుడు ఈ సగ్గుబియ్యంలోకి యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం సేమియాని మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఇది ఒక 10 మినిట్స్ వరకు ఇలా తిప్పుతూ ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని ఇలా మొత్తం కుక్ చేసుకోవాలి. ఇలా మనకి మొత్తం సేమియా సగ్గుబియ్యం మొత్తం పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుందండి. ఇప్పుడు ఇందులోకి మనం షుగర్ని తీసుకోవాలి. ఇదైతే ఏ కప్పుతో అయితే మనం సగ్గుబియ్యం సేమియా తీసుకున్నామో అదే కప్పుతో ఫస్ట్ 1 కప్పు వేసుకుంటున్నాము. ఆ తర్వాత 1/2 కప్ కంటే కొంచెం తక్కువగా వేసుకుంటున్నామండి. టోటల్గా 1 కప్పు 1/2 కప్పు వరకు షుగర్ వేసుకుంటున్నాము. అంతైతే షుగర్ సరిపోతుందండి. ఇప్పుడు ఇలా షుగర్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మొత్తం సేమియా సగ్గుబియ్యం షుగర్ మొత్తం ఒకసారి బాగా మిక్స్ అయ్యేటట్టు మంచిగా ఒక 5 మినిట్స్ వరకు ఇట్లా కలుపుకోవాలి. ఇప్పుడైతే మనకి షుగర్ కూడా దీనికి బాగా పట్టిందండి. ఇప్పుడు మంచిగా దగ్గరగా అయ్యింది పాయసం కూడా. ఇప్పుడు ఫైనల్గా మనం ఇలాచీని దంచి పెట్టుకున్నది ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. ఇలా ఇలాచీ యాడ్ చేసుకున్న తర్వాత కూడా ఒకసారి మళ్ళీ మనం కలుపుకోవాలండి. ఇప్పుడు మనం సైడ్గా పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నామండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇంకా స్టవ్ బంద్ చేసేసుకోవచ్చు. ఇంకా స్టవ్ బంద్ చేసుకున్న తర్వాత ఇంకా మనం తీసి సర్వ్ చేసుకోవచ్చండి. మనకి ఈ సగ్గుబియ్యం సేమియా పాయసం పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. చాలా ఈజీగా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, చాలా సూపర్గా ఉంటుంది.